ఈ చేప నాకు 250 రూపాయలు పడింది. ఇది వర్త్ కాదు మీరే చెప్పండి. హలో మై వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ మావయ్య. ఈ రోజు అయితే మనం మన గోదావరి స్టైల్లో అసలు చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ వీడియోలో. తీసుకున్న చేపని అయితే ఫుల్ గా నీట్ గా అయితే క్లీన్ చేయాలి. ఆ తర్వాత చేపల మూగిడి పెట్టి దాంట్లో అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి కూరకు తగ్గట్టు. ఆ తర్వాత అయితే ఇలా అయితే పచ్చిమిరపకాయలు సరిపడగా వేసుకొని ఫుల్ గా వేగనివ్వాలి. టమాటాలు ఉల్లిపాయలు కూడా మిక్సీ వేసి కచ్చపిచ్చగా ఆడిచ్చి ఆ తర్వాత ఇలా పేస్ట్ ని దీంట్లో వేయాలి. కొంచెం సేపటికి ఇలా రెడ్ కలర్ లో అవుతుంది. ఆ తర్వాత పైన అలా కరివేపాకు గార్నిష్ చేయాలి. మగ్గుతుండగానే మసాలా పట్టించిన ముక్కలు అలాగే సరిపడగా చింతపండు నీళ్ళు అయితే గిన్నెలో వేసేయాలి. అసలు గరిట అయితే పెట్టకూడదంట, ఇలా గుడ్డతో అయితే కలపాలంట. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి గరిట పెట్టకుండా తిప్పుతానే ఉండాలంట. గరిట ఎందుకు పెట్టకూడదంటే అది ముక్కలు విరిగిపోతాయి అనమాట. లాస్ట్ లో పైన ఇలా కొత్తిమీర చల్లితే మన చేపల పులుసు రెడీ అయిపోద్ది. ఎవరైనా మీరు కూడా ఇలా చూసే వాళ్ళు ఉంటే వాళ్ళు కింద కామెంట్ చేయండి. ఇలాగా మన గోదావరి స్టైల్లో చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నం పెట్టుకుని ముద్దుగో చేప ముక్క పెట్టుకుని తింటే నిజంగా టేస్ట్ అయితే సూపర్ ఉంది. మన ఛానల్ కూడా లైక్ చేసి ఫాలో చేయండి.